కార్తీక మాసం తొలి మంగళవారం సందర్భంగా నగరంలోని అమల్వాడి సార్వజనిక గణేష్ ఆలయంలో ఎన్టీఆర్ చౌక్ లోని శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఆచరణ మొక్కులు తీర్చుకున్నారు. డిసెంబర్ 3 తర్వాత రాష్ట్రంలో కొత్త పథకం తెస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రచారం నిర్వహించిన ఆయన రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ₹5 లక్షల బీమా చేయిస్తామన్నారు. సౌభాగ్యలక్ష్మి పేరుతో ప్రతి ఆడబిడ్డకు ₹3,000 ఇస్తామని ప్రకటించారు. జిల్లాలోని 6 అసెంబ్లీలో దాఖలైన నామినేషన్ల స్క్రూటీనీలో 26 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. మొత్తం 128 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఆర్మూర్లో 5, బోధన్లో 8, బాన్సాల్లో 2, నిజామాబాద్ అర్బన్లో 8, రూరల్లో 1, బాల్కొండలో 2 అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. నేడు బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా మండలం వెల్కటూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి నేడు ఉదయం టానాకలన్ కుర్నపల్లి బోధన్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు తదితర వాటి కోసం సువిధ యాప్ ద్వారా వచ్చే దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తూ సకాలంలో పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల అదనపు సీఈఓ లోకేష్ సూచించారు. సోమవారం జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లతో ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించి కీలక సూచనలు చేశారు. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో మంగళవారం సాయంత్రం భారత్ జాగృతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ భరద్వాజ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత హాజరవుతారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నేడు ఉదయం మాక్లూరు మండలంలోని సత్లాపూర్ మదన్పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లిలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాహనాలు తనిఖీ చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నేడు ఉదయం ఇందల్వాయి మండలంలోని లోలం మల్లాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష కొనసాగుతుంది. ప్రతి నిత్యం జరిగే గోపూజ, లింగాభిషేకం కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. ప్రజలందరి సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ధ్యేయమని నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగ్గల పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి నగరంలోని నెహ్రూ పార్క్, అహ్మద్పూర్ కాలనీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. నిజామాబాద్ 4 దిక్కుల అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. 119 స్థానాలకు 4,798 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా వాటిలో 680 మందిని అధికారులు తిరస్కరించారు. దీపావళి సీజన్ సందర్భంగా దేశంలోని రిటైల్ మార్కెట్లో రికార్డు స్థాయిలో ₹3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు వర్తకులు సమైక్య వెల్లడించింది.